రోడ్డు మీదకి వెళ్ళి కొట్టేసుకోవడం ఎంతసేపు అందరూ చేయగలరు. అది బలం ఉన్నాడు, బలం లేనివాడు కొడతాడు. ఇక్కడ బలం కూడా ఇంపార్టెంట్ కాదు, నైపుణ్యం. కొంతమంది చూడండి సన్నగా ఉంటారు, కొంతమంది చాలా బలంగా ఉంటారు. లైక్ గొలియాత్ దావీదులాగా. గొలియాత్ ఎలా ఉన్నాడట? 7 అడుగులు ఆచారబాహుడట. ఈయన ఎంత ఉన్నాడు? చిన్నోడు, బాలుడు. చిన్న రాయి పట్టుకొచ్చాడు, తిప్పాడు, ఇసిరాడు, వెళ్ళింది, ఇక్కడ గుచ్చుకొని కింద పడిపోయాడు. అతని కత్తితో అతన్ని చంపేశాడు. అంటే ఇప్పుడు ఏ రకమైన యుద్ధం ఇది? బుర్రతో చేసింది, తెలివితో చేసింది, శిక్షణ ఉంది, అతనికి నైపుణ్యం ఉంది. ఒక రాయి నుదురులో చొచ్చుకోగలిగేలా విసరగలిగే అంతటి వడిసెల విసరగలిగే నైపుణ్యం ఉంది. సో కాబట్టి ఈ ముష్టి యుద్ధాలు కాదు ప్రభు నేర్పించింది. కాబట్టి ఎప్పుడు కూడా కొట్టేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అని అనకూడదు మనం. అర్థమైందా? అది మన యుద్ధోపకరణాల్లో భాగం కాదు. కానీ ఈరోజు చాలా మంది మనుషుల్ని రెచ్చగొడుతున్నారు. చంపేద్దాం అంటున్నారు, పొడి చేద్దాం అంటున్నారు, ఇది చేద్దాం అంటున్నారు, అలా చేసేద్దాం అంటున్నారు, ఇలా చేసేద్దాం అంటున్నారు. తొందరపడొద్దు క్రైస్తవ సమాజమా, తొందరపడి ప్రభు పరువు తీయొద్దు. మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. అలాంటి ముష్టి యుద్ధాలు కావు మనవి. ఆలోచనతో పోరాడండి.